అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే తాము పోరాడుతున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలోని డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై సమాధానం చెప్పాలని లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆధారాలతో సహా సభలో ప్రజా సమస్యలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు ప్రతిపక్షం. అసెంబ్లీ ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. సార్లో చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి ఎదిరింపులకి కాదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. నన్ను చూసామండి, నేను డిఎస్సీ శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతులు తీసుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్తారు. ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. అసెంబ్లీకి రావాలి అంటే